నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇక్కడ చూడండి, మానవుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆలోచన శక్తి, మానవుడికి ఇచ్చినటువంటి ఆ స్వభావము దేవునికి కూడా ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. అది మనం గమనించాలి. ఆ పాయింట్ కోసమే నేను ఈ యొక్క వచనాన్ని తీసుకున్నాను. మానవుని చేసినందుకు యెహోవా సంతాపము నొందాడు. మనం ఏదన్నా ఎవరికైనా ఒక కార్యం చేయకూడదని చెప్పి అన్నట్లయితే మనం కూడా మనసు కష్టపెట్టుకుంటాం కదండి, బాధపడతాము, దుఃఖపడతాము. మన బిడ్డలు కానీ ఎవరైనా సరే తప్పుదారిలో జీవించాలి. అట్లాగే సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొని, అంటే మానవుడికి ఉన్నటువంటి స్వభావము దేవునిలో ఉన్నది మనం తెలుసుకున్నాం. నిన్న ఏమని తెలుసుకున్నాము? దేవుని యొక్క పోలిక మానవునికి కూడా ఇచ్చాడు. అంటే మానవునికి కూడా సంతాపం నొందే హృదయము ఉన్నదని చెప్పి మనం గ్రహించవచ్చు. ఇక్కడ ఈ తీసి కింద పెట్టి ఎవరికైనా కుర్చీలు వేసుకోవచ్చు, కింద పెట్టేసేయండి, పర్లేదు, కూర్చుంటారు కదా, ఇది పెట్టేసి ఇక్కడ పెట్టేయండి, పర్లేదు. అందుచేత మానవుడు ఆయుష్ తగ్గించినట్లుగా చూస్తున్నాం. దేవుడు సంతాపం నుండి మానవుని యొక్క ఆయుష్ని తగ్గించేసినట్లుగా మనము చూస్తున్నాము. ఎలాగ అనుకున్నారు చూడండి, ఆదికాండము 6:3 చూసినట్లయితే యెహోవా ఆత్మ, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వాళ్ళతో నేను వాద్యం ఆడను, వాళ్ళతో నేను అనవసరమైనటువంటి విషయాలు వాదించను అని చెప్తున్నాడు. మాట్లాడవలసిన అవసరం లేదు. వారు తమ అక్రమ విషయములతో నరమాతృలై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 900 సంవత్సరాలు బ్రతికారు, 930 సంవత్సరాలు బ్రతికారు, 900 కన్నా ఎక్కువ బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు మానవుని యొక్క పాపము పెరిగి ఏమన్నాడు? అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు. మనిషి యొక్క మనస్సు, వానిలో ఉన్నటువంటి ఆలోచన, హృదయం అంతా కూడా ఏమైందంటున్నాడు? చెడిపోయింది. కాబట్టి ఏమంటున్నాడు? 120 ఏండ్ల వరకు నేను వాళ్ళకి ఆయుష్నిస్తానని చెప్పాను. అయినప్పటికీ నీ దేవుడు కనికరము చొప్పున, దేవుడు దయామయుడు, కనికరం గలవాడు, కరుణామయుడు కాబట్టి, ప్రేమ గలవాడు కాబట్టి మానవుని చావు నుండి 120 సంవత్సరాలు ఉపశమనాన్ని ఇచ్చాడు. పాపం చేశారు కాబట్టి ఆయన కోపం వచ్చింది, వెంటనే వీళ్ళందరినీ నాశనం చేయాలనుకున్నాడు. కానీ వాళ్ళకి కొంత సమయాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ నోహు యొక్క ఆ సంఘటన మనందరికీ తెలుసు. దేవుడు తనని ఒక ఓడ తయారు చేయమన్నాడు. ఈ ఓడ తయారు చేస్తూ 120 సంవత్సరములు నోవహు దేవుని గురించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. సరే, సంఖ్యాకాండం 23:39 ఏమంటున్నాడో చూడండి. ఆ దినాలు అయిన తర్వాత దేవుడు చెప్పినట్లుగానే మానవుని యొక్క వయస్సు లేకపోతే ఆయుష్ ఎంతవరకు తగ్గిందో చూడండి. సంఖ్యాకాండం 33:39 కానీ మనం చూసినట్లయితే అహారోను 123 ఏండ్లు ఈడు గలవాడై హోరు కొండ మీద మృతి చెందింది. అంటే ఎలా తగ్గుకుంటూ వచ్చిందో మనం గమనించవచ్చు. వయస్సు ఎందుకు తగ్గిందంటే పాపము ఎక్కువ కావటం వలన దేవుడు కరుణామయుడు కాబట్టి వెంటనే నాశనం చేయకుండా వాళ్ళకి కొంత సమయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుచేతనంటే దేవుని వైపు వాళ్ళు తిరగటానికి దేవుడు ఒక మార్గము వాళ్ళకి సూచించినట్లుగా చూస్తున్నాం. అలాగే ద్వితీయోపదేశకాండము 34:7 కానీ మనం చూసినట్లయితే మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతని దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. అంత
వయసు కలవాడైనప్పటికీ అతనిలో బలము శక్తి తగ్గలేదన్నాడు. కనుచూపు కూడా చాలా బాగా ఉన్నది. ఇప్పుడు మనం 30-40 సంవత్సరాలు అవగానే మనం అందరం ఏం చేస్తున్నాం? కళ్ళజోడు పెట్టేసుకుంటున్నాం. ఈ మధ్య మరీ ఎక్కువైంది. కారణం ఏంటి? ఇక్కడ పెట్టుకొని చూస్తున్నాం. కొంతమంది ఏమి ఇళ్ళల్లో ఏం చేస్తున్నారు? దుప్పటి కప్పేసుకొని తల్లిదండ్రులు చూస్తారేమో అని ఎవరు చూడకూడదు, చూడగాని విషయాలు చూస్తున్నా అంటే ఏం చేస్తున్నారు? అందుచేత ఏమవుతుంది? చూపు తగ్గిపోతుంది, చూపు పడిపోతుంది. వృద్ధాప్యము కానీ అవయవములు పాలిపోవట వలన కానీ మోషే మరణించలేదు. తను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు సాధారణంగా ఏమవుతాయి? మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా బలహీనపడతాయి. కానీ మోషేకి అలా జరగలేదన్నాడు. కానీ దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారము, ఆయన తలంపు ప్రకారం 120 సంవత్సరాలు మాత్రమే ఆయన బ్రతికినట్లుగా చూస్తున్నాం. దేవుని చిత్త ప్రకారమే ఆయన మృతి నొందెను. చెప్పాడు దేవుడు, నువ్వు కానాను వెళ్ళటానికి లేదు. ఎందుచేతనంటే ఆయన పాపం చేశాడు. మీరాడు దేవుడు ఇచ్చిన మాట. ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి ఆ రాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే ఏం చేశాడు? మీకు నేను నీళ్లు రప్పించాలా అని కోపంతో ఆ బండని 2 సార్లు కొట్టినట్లుగా చూస్తున్నాను. అందుచేత దేవుడు ఆయనకు శిక్ష వేశాడు. ఈ విషయమే కీర్తనీయుడు అయినటువంటి దావీదు మహారాజు ఏం చెప్తున్నాడు చూడండి. 90వ అధ్యాయము 10వ వచనము కానీ చూసుకున్నట్లయితే అక్కడ ఏం చేయబడింది? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అని త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము అంటున్నాడు. ఇప్పుడు చూస్తున్నాం, మన కళ్ళారా చూస్తున్నాం. దావీదు మహారాజు సమయంలో వాళ్ళు 70-80 సంవత్సరాలు బ్రతికినట్లు ఉన్నారు. అప్పటికే వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఆ వయస్సులో మనం చూసే విధంగా మనం కళ్ళారా చూస్తున్నట్లుగా ఏమంటున్నాడు? దుఃఖమే ఆయాసమే, వాటికి ఎటువంటి వైభవము లేదు, అది త్వరగా గతించును. అంటే 70-80 సంవత్సరాలు వచ్చినాయి అంటే ఎప్పుడు పోతాడో మనకి తెలియదు. ఎందుచేతన? పాపము ఉండే కొలది ఎక్కువ అయిపోతుంది. కాబట్టి దేవుడు కొన్ని నియమాలు పెట్టినాడు. నోహు దినము తర్వాత 120 సంవత్సరాలు బతికారు. దావీదు మహారాజు సమయానికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ అయింది. కాబట్టి వాళ్ళ వయసు ఇంకా తగ్గించినట్లుగా చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే, మరణము సమీపించిన కొలది మానవుని యొక్క జీవితము సమస్యాత్మకమైన విచారంతో కూడినదై ఉండి దుఃఖముతో, ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు కదండి. మంచం మీద పడగానే ఏమవుద్ది? కొంతమంది సంవత్సరాలు మంచం మీద పడుకొని ఉంటున్నారు. కొంతమంది ఇళ్లలో చూసినట్లయితే ఈయన తొందరగా చచ్చిపోతే బాగుండని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటి? పాపము. దుఃఖములో వాళ్ళు వృద్ధాప్యములో ఉన్న బలహీనతలకు సూచన. అంటే దేవుడు ఎందుకు సమయం ఇస్తున్నాడంటే, మనసు మార్చుకొని క్షమాపణ అడిగి, అయ్యా నేను పాపంలో జీవించాను కాబట్టి నాకు మరలా వెలుగుని ప్రసాదించి స్వస్థత అనుగ్రహించు, నేను మరణమునకు ముందు నీవిచ్చినటువంటి వాగ్దానము నిత్యజీవం నాకు అనుగ్రహించమని చెప్పి అన్నాడు. ఎవరన్నారు? యోబు అన్నాడు. ఏమన్నాడు? నా శరీరము చిక్కి శల్యం అయిపోయినప్పటికీ ఏమన్నాడు? నేను ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన నిరీక్షణలో ఏమంటున్నాడు? నా యొక్క ఎముకలు మరలా కలుసుకుంటాయి, తర్వాత మాంసము పుడుతుంది, తర్వాత నరాలు పుడతాయి, తర్వాత నేను సజీవుడినై లేస్తానన్నటువంటి నిరీక్షణ విశ్వాసంలో ఆయన ఉన్నట్లుగా చూస్తున్నాం. అందుచేత మానవుడు పాపం చేసినందుకు రాను రాను ఏమవుతుంది? ఆయుష్ తగ్గిపోయింది, తర్వాత దుఃఖం ఎక్కువైంది, ఆయాసం ఎక్కువైపోయింది. మరణించిన సమయంలోకి బలహీనతలకు దుఃఖములో మునిగిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రసంగి 17:12 7వ వచనంలో మనం ఏం చూస్తున్నాం చూడండి.
మన్నైనది వెనుకట వలనే నరులు భూమికి చేరును. ఆత్మ దాని చేసిన దేవుడు ఏం చెప్పాడండి ఆదాముకి? మట్టిలో నీ వెళ్ళిపోతావు అని చెప్పాడు. వీళ్ళు కూడా నమ్మారండి. ఎవరన్నారు ఈ మాట? ప్రసంగిలో చెప్పబడింది. అంటే ఎవరన్నారు ఈ మాట? ప్రసంగి ఎవరు రాశారు? సొలొమోను మహారాజు కూడా ఆ విషయమే చెప్తున్నాడు. దేవుడే అని చెప్పాడు, ఈ మహారాజు కూడా అదే చెప్తున్నాడు. తర్వాత ప్రసంగి 3:2 20వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికి తిరిగిపోను. మనకు తెలుసు ఈ చెట్లు చేమలు ఇవన్నీ ఎందులోంచి పుట్టించాడు దేవుడు? జంతువులు కూడా భూమిలో నుంచి పుట్టించాడు, మానవుని కూడా తీసుకున్నాడు. కానీ మానవుడిని ప్రత్యేకంగా సృష్టించినట్లుగా మనం చూస్తున్నాము. అతనికి ఆలోచన శక్తి ఇచ్చాడు. ఏది చెడో ఏది మంచిదో తెలుసుకునే శక్తి ఇచ్చాడు. కానీ మానవుడు తప్పు చేసినందువలన తన అహం దెబ్బతిని దేవుని నుంచి దూరం అయిపోయాడు. అంటే మానవుడు ఎటువంటి తప్పు చేస్తున్నాడు చూడండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. సంఖ్యాకాండము 11 31 నుంచి 34 వరకు మనం చూసినట్లయితే మానవుని యొక్క దురాశ ఎంతవరకు వెళ్తుందంటే, దేవుడు సమస్తము సంరక్షించడానికి మానవుడికి ఇచ్చినప్పటికీ అతనిలో తృప్తి లేదు అని చెప్తున్నాం. 31వ వచనం 29, 31లో 1వ అధ్యాయము ఆది కాండంలో ఏం చెప్తున్నాడు? భూమి మీద ప్రాకు ప్రతి కీటకానికి జంతువుకి అన్నీ కూడా మీకు సమస్తాన్ని ఇచ్చానన్నాడు. పండ్లు ఫలహారాలు అన్నీ మీకు మీరు బ్రతకటానికి ఇచ్చాను. కానీ ఇక్కడేం జరిగింది చూడండి. అవన్నీ శపించబడ్డావు కాబట్టి మరణానికి పాత్రులైనట్టుగా చూస్తున్నాం. ఇక్కడ 31వ వచనంలో మానవుని యొక్క ఆశ ఎంతవరకు ఉందో చూడండి. ఈ విషయము మనం ఎక్కడ గమనిస్తున్నాం అంటే, బందీలుగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను చెరలో నుంచి దేవుడు వాగ్దానం చేసినట్లుగా వాళ్ళని మరలా కానాను దేశానికి తిరిగి తీసుకొని వస్తున్నాడు. అబ్రహాముకి ఏమైతే 430 సంవత్సరాల ముందు అబ్రహాముకు చెప్పిన విధానాన్ని బట్టి అదే రోజుకి కానాను దేశానికి ఇశ్రాయేల్ ప్రజల్ని తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం. మధ్యలో అరణ్యంలో వాళ్ళు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు? ఏమన్నా ఎదుర్కొన్నారండి? దేవుడు సమస్తాన్ని అనుగ్రహించాడు. కానీ వాళ్ళలో తృప్తి అనేది లేదు. తృప్తి లేకపోవటం వలన ఏం జరిగింది? మాకు అది లేదు, మాకు ఇది లేదు, నీళ్లు లేవు అని చెప్పి గొనిగినట్లుగా మనం చూస్తున్నాం. నీళ్ళు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, దేవదూతల ఆహారము. ఇక్కడేమన్నారు చూడండి, ఎవరైనా చదవండి 31 నుంచి 34 వరకు. యెహోవా సన్నిధి నుంచి పూరేళ్లను రప్పించాడు. ఎన్ని వచ్చినాయండి పూరీళ్ళు? ఒక దినము ప్రయాణము చేసినంత. అంటే ఆ రోజుల్లో మనం నడిచి వెళ్ళి ఒక దినం ఎంత ప్రయాణం చేయగలము? దాదాపు 30 మైళ్ళు ఉండొచ్చు. ఈ 30 మైళ్ళ అంత దూరంలో ఈ పరిసర ప్రాంతం అంతయు కూడా ఏమున్నాయి? పూరీళ్ళు ఉన్నాయంట. ఎంత ఎత్తు ఉన్నాయి అంటున్నాడు? 3 మూరల 2 మూరలు అంత ఎత్తున్నాయి. అంటే మానవుని యొక్క ఆశ అంతవరకు ఉందో చూడండి. వాళ్ళు మోషేని అహరోని తిట్టారు. దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చాడా? ఐగుప్తులో ఉన్నట్లయితే మాకు కడుపు నిండా తినే మాంసాహారము ఉండేది. అందుచేత ఎప్పుడైతే వాళ్ళు కొనుగారు, దేవుడు ఎంత ఇచ్చాడో చూడండి వాళ్ళకి. అయితే ఏం జరిగింది? వాళ్ళు ఏమైంది? ఒక దినమంతయు వాళ్ళు ఏం చేశారు? కూర్చుకున్నారంట. వాళ్ళకి ఎంత దొరికితే అంత తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి తెచ్చేసుకున్నారు. తర్వాత ఏం జరిగింది చూడండి.
ఆ, ఆ. ఎంత భయంకరమైనటువంటి చావు చచ్చారండి. అది దురాశ, ఆసక్తి, దొరికిందే సందు. ఓ దేవుడు మనకు చాలా ఇచ్చాడని సంతోషపడ్డారు ఒక విధంగా. తర్వాత ఏమైంది? వాళ్ళు మొత్తం తెచ్చుకొని ఇంటికాడ పెట్టుకొని ఒక రోజంతా సమకూర్చుకున్నారంటే ఒక్కొక్కళ్ళు ఎంత తెచ్చుకున్నారో మనకు తెలియదు. తర్వాత ఏమైంది? వాళ్ళు తింటున్నప్పుడు దేవుని యొక్క కోపము రగులుకున్నది. వాళ్ళ పందుల సందులో ఇరుక్కుని వాళ్ళు ఇంకా మింగకముండే దేవుడు వాళ్ళని శపించినట్లుగా చూస్తున్నాం. అంటే మానవుని యొక్క దుస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు కూడా చూడండి, మనం ప్రస్తుత ప్రపంచంలో ఉన్నాం కదా. మనం తినే తిండి ఎంతవరకు మంచిది? మీరు అందరు చెప్పండి. ఎవరు? మనం తినే తిండి మంచిదేనా? మనకు ఆరోగ్యకరమేనా? కారణం ఏంటి? కారణం ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారో? దేవుడు ఆదామును హవ్వను సృష్టించి సమస్తాన్ని ఇచ్చాడు, మీరు తినండి, సమృద్ధిగా ఉంచాడు అన్నాడు. కానీ మానవుడు ఏం చేశాడు? ఇప్పుడు మాకు ఈ భోజనం కానీ ఆహారం కానీ సరిపోవటం లేదని చెప్పి ఏం చేశారు? దాన్ని ఏమంటారు? హైబ్రిడ్ చేశాడు. హైబ్రిడ్ చేశారండి. హైబ్రిడ్ చేశాడు. అంటే అమెరికాలో మనం చూసినట్లయితే ఒక క్యాబేజీ మనకి చిన్న చిన్నవి ఉంటాయి ఇక్కడ, కానీ అక్కడ క్యాబేజీ సైజ్ ఎంత ఉంటుంది డాక్టర్ గారు? కిలో 2 కిలోలు ఉంటుంది ఒకటే. అంటే పెద్దగా, అంత పెద్ద సైజు. ఈవెన్ బంగాళదుంపలు కూడా మనకి ఇంతే ఉంటాయి కదా, కానీ అక్కడ హైబ్రిడ్తో తయారు చేసుకున్నారు. ఈ హైబ్రిడ్తో తయారు చేసుకోవటం వలన, ఆ ఆహారం తిన్నందువలన మనకి ఆరోగ్యం ఏమీ లేదు. ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం అమెరికాలో ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఎప్పుడైతే ఈ విషయము వాళ్ళు రీసెర్చ్ చేశారో, మనం తినేదంతా గడ్డితో సమానం అని చెప్పి అన్నారు. మనకి ఎందుకు పనికిరాని చెత్త తింటున్నాం అన్నారు. కానీ ఇంట్లో వండినటువంటి ఆహారం ఎలా కనపడాలి? తెల్లగా మల్లెపూలాగా ఉండాలి. ఏమండి? లేకపోతే తినరు పిల్లలు. ఇదేంటి ఇలాగుంది ఆహారం అంటాం. దానివలన షుగర్ వస్తుంది తొందరగా. ఈ తెల్లటి మల్లెపూలు అటువంటి ఈ ఆహారాన్ని, బియ్యం తెల్లగా ఉండాలి, వరి అన్నం చూడగానే తెల్లగా ఉండాలి. ఆ ఆహారం తినడం వలన మనకి అందరికీ షుగర్ వస్తుంది. నేను ల్యాబ్లో పనిచేసినప్పుడు, మన డాక్టర్ గారు మేమందరం హాస్పిటల్లో పనిచేసినప్పుడు వారానికి 2-3 వచ్చేవాళ్ళు షుగర్ టెస్టులు చేసుకోవటానికి. ఆ రోజే మేము చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఒకడు ఉన్నాడు. అంటే ఈ షుగర్ వ్యాధి ఎలాగొచ్చిందంటే, ఈ ఆహార నియమాలు సరిగా లేవు, ఆహారం కూడా కల్తీ జరిగింది. ఈ హైబ్రిడ్ చేయటం వల్ల, అంటే మానవుని యొక్క తృప్తి పరచుకోవటానికి ఆహారం ఎక్కువ చేసుకొని దాన్ని, అలాగే కోళ్ళు కూడా అలాగే చేశాడు కదండి. కోళ్ళు కూడా హైబ్రిడే కదా, అవునండి. కోడు న్యాచురల్గా కాదు, మామూలు గుడ్డు పెట్టేసి మనకి గుడ్డు ఇస్తున్నారు. దానివల్ల అనేక జబ్బులు కూడా వస్తాయని చెప్పి రసాయనిక వీళ్ళు శాస్త్రవేత్తలు చెప్తారు. దేవుని యొక్క ప్రకృతి సిద్ధమైన కట్టడలను మార్చివేశారు. ప్రకృతి సిద్ధమైన మనకు వచ్చేటువంటి ఆహారం, దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని మొత్తాన్ని మార్చేశారు ఇప్పుడు. దానివల్ల ఏమవుతుంది? మామిడికాయల సంగతి చెప్పండి మీరు. నా చిన్నతనంలో మామిడికాయలకు పురుగు పెట్టేది కాదు, చెట్లకు పురుగులు పెట్టేవి కాదు. ఇప్పుడు ఏమవుతుంది? మామిడికాయ పూత రాగానే దానికి మందు కొట్టేస్తున్నారు. పొద్దున్నే ఇటు మేము వాకింగ్కి వచ్చినప్పుడు ఆ మందు వాసన గాలికి మనం కూడా పిలుస్తున్నాం, మనకు కూడా హానికరమే అది. అందుచేత నిత్య నిబంధనను మానవుడు మీరును, దేవుడు ఏర్పాటు చేసిన సమస్తాన్ని కూడా మానవుడు మార్చుకుంటూ వచ్చాడు తన స్వార్థం కోసం. ఎక్కువ పండిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, సంపాదించుకోవచ్చు, ఎక్కువ మందికి పెట్టవచ్చు అన్న ఉద్దేశంతో ఇవన్నీ జరిగినట్లుగా మనం చూస్తాం. భూమి శపించబడి అపవిత్రమాయను. ఆదాము తప్పు చేశాడు, నీవు ఇచ్చినటువంటి ఈ స్త్రీ వలన నేను పాపం చేశానని చెప్పి అన్నాడు. అందుచేత దేవుడు ఏం చేశాడు?
భూమిని శపించాడు. అవ్వ ఏం చెప్పింది? సాతాను నన్ను మోసగించింది అని చెప్పి అన్నప్పుడు దేవుడు సాతాన్ని శపించలే, ఆమె గర్భఫలాన్ని చాలా బాధపడతావు నువ్వు అని చెప్పి, కంటావు అని చెప్పి అన్నాడు. ఆమెను శపించాడు. కానీ ఆదామును ఎందుకు శపించలేదు? భూమిని మాత్రం శపించాడు. ఆదామును ఎందుకు శపించలేదు? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ విషయాన్ని మనం ఆదికాండంలో ఎప్పుడైనా గమనిస్తామా? చదివినప్పుడు ఈ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఏమంటున్నాడు అపొస్తలుడైన పౌలు గారు? ఏమంటున్నారు? మగవాడు, పురుషులు ఎవరి రూపంలో ఉన్నారు? దేవుని యొక్క మహిమ. పురుషుడు దేవుని యొక్క మహిమ స్వరూపి అన్నాడు, రూపము గలవాడు. అందుచేత దేవుని యొక్క స్వరూపాన్ని ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. మరి ఆయన్ని శపించినట్లయితే దేవుడు తను తానే శపించుకున్నట్లే కదండి, అవునా కదా? అవును. అందుచేత ఆదాముని శపించకుండా అక్కడ సాతానుకి ఒక పాఠం నేర్పించడానికి భూమిని శపించి నువ్వు కష్టపడాలయ్యా అని చెప్పి అతనికి మార్గం చూపించాడు. తర్వాత శాపం వలన భూమి నాశనమైంది, నాశనమైపోయింది. అప్పటి నుంచే ముళ్ళు, కంపలు ఇవన్నీ వచ్చేసినాయి. ఇక ఇప్పుడు ఎలాగుంది? మందులు భూమిలో వేయకపోతే పంట రాదు, అవునండి? ఇంత మొక్క రాగానే ఏం చేస్తున్నారు? మందు కొట్టేస్తున్నారు. ఇంత మొక్క రాగానే పురుగులు పట్టకుండా మళ్ళీ మందు కొడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ చెట్లు, పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా పీల్చుకుంటాయి, ఇవన్నీ తీసుకుంటాయి. మొక్కలు తీసుకొని మనం ఏం చేస్తున్నాము? వంకాయ తినట్లా, దుంపలు తినట్లా, ఏం తింటున్నాం? మందులు తింటున్నాం. ఈ మందులు తినటం వల్ల ఏమవుతుందండి? మనకి ఒక రెసిస్టెన్స్ అనేది అవుతుంది. దానివలన మనకి ఏదైనా జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మందులు ఇస్తే అవి కూడా పనిచేయట్లేదు. చెప్పాడు కదా, వ్యసనము వలన తర్వాత దుఃఖమే కానీ ఆయాసమే కానీ దానిలో ఎటువంటి వైభవము లేదు అని చెప్పి దావీదు మహారాజు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత రెండవది ఏమిటంటే ఆత్మ సంబంధమైన మరణం. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. ఆత్మ సంబంధమైన మరణం. ఆత్మ అంటే ఇందాక చెప్పాను కదా, ఆత్మ అంటే ఏమిటి? స్వభావము, గుణము. ఆత్మ అంటే ఏమిటి? స్వభావము, గుణము అని మనం తెలుసుకున్నాం. అంటే దేవుడు తన పోలిక చొప్పున మానవుని చేశాడంటే ఆయనకున్నటువంటి ఆ స్వభావాన్ని, గుణాన్ని మానవుడికి కూడా దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కున్నారు. ఇక్కడ చూడండి, ఆదికాండం 3:8 అనుదినము దేవుడు ఆదాము అవ్వలతో వచ్చి చల్లపూట చక్కగా వాళ్ళతో పాటు సంచరించేవాడు ఏదైనా తోటలో. కానీ పాపం చేసిన తర్వాత ఏమైంది? ఆయన రాగానే ఎక్కడికి వెళ్ళారు? చెట్ల మధ్య దాక్కున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏమైంది చెప్పండి? చెట్ల మధ్య ఎందుకు దాక్కున్నారు? వాళ్ళు తప్పు చేసావని వాళ్ళకి అర్థమైందా లేదా? అర్థమైపోయింది. అర్థమైన తర్వాత ఏం జరిగింది? నిన్న చెప్పుకున్నాం, వాళ్ళు చూసుకునే వాళ్ళు దిగంబరులుగా వాళ్ళు గ్రహించారు. తెలివైతే వచ్చింది, సాతాను చెప్పాడు మీకు జ్ఞానం పెరుగుద్దని. అలాగే వాళ్ళు చూసుకున్నప్పుడు ఏమైంది? దిగంబరులు అనుకున్నారు. అంచేసి ఏం చేశారు? గబగబా 4 ఆకులు తెచ్చి వాళ్ళ సొంత ప్రయత్నాల్లో వాళ్ళ యొక్క పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకేమన్నాడు? ఆదికాండం 3:10 అందుకు ఆదాము, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాక్కున్నాడు. ఏమొచ్చింది? ఆయన స్వభావంలో మార్పు వచ్చింది. తప్పు చేశాడు కాబట్టి భయం అనేది వచ్చింది. ఆయన ముందు నుంచోటానికి సిగ్గుపడుతున్నాడు.
ఏమంటాడో దేవుడు, ఏమైపోతానో, కోపం వస్తే ఏం చేస్తాడో దేవుడు అన్న విషయము అతనిలో కొంత మనస్మర్ధలు కలిగింది. ఆత్మ యొక్క అర్థము మనసు యొక్క ప్రవర్తన లేక స్వభావం లేక గుణము కాబట్టి ఎప్పుడైతే పాపం చేశాడో భయం అనేది అతనికి వచ్చింది. మాట మీరను గనుక దేవునికి భయపడ్డాడు ఆదాం. తర్వాత ఇంకేం జరిగింది? దిగంబరినని గ్రహించగలిగాడు, తప్పు చేశానని తెలుసుకున్నాడు. అలాగ జరుగుతుంది అనుకోలేదు. ఏమనుకున్నాడు? దేవుని కన్నా ఉన్నత స్థాయికి వెళ్తానని చెప్పి అవ్వ చెప్పుంటుంది ఆదాంకి. ఇలాగ అన్నాడు, పలానా సర్పము నన్ను ఇలాగ శోధించింది, లేకపోతే ఇలాగ తిన్నాను తీసుకొచ్చాను తినమని చెప్పి కీడు జరుగునని ఊహించాడు. కీడు, తనకి ఏదైనా కీడు జరుగుతుందని అది భయపడ్డాడని చెప్తున్నాడు. అందుచేత ఇంకా ఏమీ ఆలోచించలేదంటే దేవుని యొక్క సముఖము నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు అని చెప్పి ఆ విషయాన్ని మర్చిపోయాడు. దేవుని యొక్క ప్రత్యక్షత ఎక్కడున్నా కానీ ఉంటుంది. ఆయన సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వశక్తి గల దేవుడని ఆదాముకు తెలుసు. ఆదాము ప్రతిదినము దేవుని యొక్క సహచర్యలో ఈ యొక్క లోకాన్ని ఏలటం ఎలాగనేది నేర్చుకుంటూ ఉన్నాడు. నిన్న మనం తెలుసుకున్నాం, అన్ని శాస్త్రాలు దేవుడు ఆదాముకి జ్ఞానం అనుగ్రహించాడు. తర్వాత ఈ భూమి మీద అధికారం ఇచ్చాడు, లోబర్చుకోమన్నాడు, పరిపాలించమన్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఎవరైతే అధికారం ఇచ్చాడో ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము. కీర్తనలు 139:7-13 కానీ మనం చూసినట్లయితే దేవుడు సర్వజ్ఞుడు, ఆయన జ్ఞానానికి అంతము లేదు అని దావీదు చెప్తున్నాడు. అంటే మన యొక్క జీవితం ఎటువంటిది, మన ఆది నుంచి అంతం వరకు మనం ఈ లోకంలో ఎలాగ జీవిస్తున్నాము, ఎలాగ జీవించగలము, మన యొక్క ముగింపు ఎలాగుంటుందో దేవునికి తెలుసు. అంత జ్ఞానము కలవాడు కాబట్టి ఆయన యొద్ద నుంచి మనం ఎక్కడికి పారిపోలేమన్నాడు. తర్వాత సర్వవ్యాప్తి కలవాడు, ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, మన మధ్య ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నాము ఆ విషయమే? మన పక్కన ఉన్నాడని మనం ఎప్పుడైనా ఆలోచించామా? మన వంటగదిలో ఉన్నప్పుడు ఆయన మన పక్కన ఉన్నాడని ఎప్పుడైనా ఆలోచిస్తామా? మన ఆలోచనలు, మన ఈ యొక్క అనుదిన కార్యక్రమాల్లో మనం మునిగిపోతూ ఉంటాము. కొన్నిసార్లు దేవుని గురించి ఆలోచించడము మర్చిపోతాం. ప్రతి అడుగులో కూడా దేవుడు మన వైపు, మన చుట్టూ ఉన్నాడని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా 23:24 కానీ మనం చూసినట్లయితే, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? అది దేవుడే చెప్తున్నాడు. ఎవరు మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. అదొక హెచ్చరిక. తర్వాత ఒక సలహా కూడా దేవుడు మనకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఎందుచేత నేను భూమి ఆకాశముల అందంతటా నున్నవాడును కానా అని యెహోవా తనకు తానే ఏం చేస్తున్నాడు? వాళ్ళకి పరిచయం చేసుకుంటున్నాడు. అక్కడ నా నుంచి మీరు ఎక్కడికి వెళ్ళలేరయ్యా, మీరు ఏం చేసినా నాకు తెలుస్తుంది, మీరు ఎక్కడ దాక్కున్నా నాకు తెలుస్తుంది. అంటే ఆదాము దాక్కున్నాడు చెట్ల మధ్య, పాపం చూడలేడులే దేవుడు అనుకున్నాడు. కానీ ఆదామా ఎక్కడున్నావు, ఎందుకు దాక్కున్నావు, తప్పు చేసావా అని దేవుడు అడిగాడు. ఒప్పుకున్నాడా? ఏం చెప్పాడు? నీవిచ్చిన ఈ స్త్రీ వల్ల నేను తిన్నానని చెప్పాడు. అంటే ఎవరిని నిందించాడు? దేవుడిని నిందించాడు. అంటే తను చేసిన తప్పుని తాను సమర్థించుకుంటున్నాడు, తప్పు ఇంకొకళ్ళ మీద పెడుతున్నాడు. అలాగే అవ్వ కూడా ఏం చెప్పింది? ఇదిగో ఈ సర్పం నన్ను మోసం చెప్పింది. తను కూడా తెలుసు, తప్పు చేశానని తెలుసు. దేవుడు ఆ యొక్క వృక్ష ఫలాన్ని తినద్దని చెప్పాడు. అయినా కానీ ఆమె అక్కడికి వెళ్ళింది. ఏమని ఆలోచించింది? చూడటానికి బాగుంది, తినటానికి రుచికరంగా ఉంది, దానివల్ల రమ్యమైన సంగతులు అంటే దేవుని యొక్క
జ్ఞానం మనకి అనుగ్రహించబడుతుందని ఆలోచించి తన స్వంత నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. దాని వలన ఏమైంది? మానవుని క్రియలు ఆలోచన అన్నీ దేవునికి తెలియను కాబట్టి ఎక్కడున్నా రా, బయటికి రా అన్నాడు. ఏం చేసావు? ఎందుకు జరిగింది ఇలాగా? అప్పటికీ ఒప్పుకోలేదు వాళ్ళు. ఒప్పుకున్నట్లయితే ఈ ప్రపంచం యొక్క చరిత్ర వేరేగా ఉండేదేమో, లేకపోతే వాళ్ళని క్షమించేవాడేమో. కానీ నువ్వే తప్పు చేసావు అని చెప్పి ఎప్పుడైతే ఆదామన్నాడో మొత్తం ప్రణాళిక అంతయు దేవుడు మార్చవలసి వచ్చింది. ఆదికాండం 3:11 అందుకు దేవుడు, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా? నిన్న జడ్సన్ గారు చెప్తున్నారు, మనకి ఏదన్నా జబ్బు ఉన్నట్లయితే డాక్టర్ చెప్తాడు, నీకు ఈ సమస్య ఉంది, ఈ అస్వస్థత ఉన్నది కాబట్టి నువ్వు మందులు వాడాలి, నువ్వు ఇవన్నీ చేయాలి. ఇక్కడ ప్రశ్న అడిగాడు దేవుడు, నీలో ఈ తప్పు ఉన్నదా? ఎవరు చెప్పారు నీకు? మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చెప్తాము? అయ్యా ఇంకా 4 రోజులు బతికించండి అయ్యా అంటాం. ఎందుకు? ఆయన చేతుల్లో మన ప్రాణాన్ని పెడుతున్నాం కాబట్టి. ఇక్కడ ఆదాము అలా చేయలే, ఆయన్నే నిందించినట్లుగా చూస్తున్నాం. తర్వాత 3:12 నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షంలో కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నా. పశ్చాత్తాపడలే, తప్పు చేసానని పశ్చాత్తాపం లేదు, దేవుణ్ణి నిందించినట్లుగా చూస్తున్నాం. కానీ దేవుడు ఆదాముకి ఆ స్త్రీని ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని ఉద్దేశం ఎలాగుంది, ఆదాము ఉద్దేశం ఎలాగుందో చూడండి. ఆదాము ఏమన్నాడు? దేవుణ్ణి నిందించాడు. కానీ దేవుడు ఏమనుకున్నాడు స్త్రీ విషయంలో? చూడండి 2:18 ఆదికాండము 2:18 దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకున్నాను. చూసారా దేవుని తలంపులు ఎలాగున్నాయో, మానవుడు ఏ రీతిగా తలస్తున్నాడు. ఎప్పుడైతే మనం దేవునికి దూరం అవుతామో మన తలంపులన్నీ కూడా మారిపోతాయి. ఎందుకు? సాతాను ఆధీనంలోకి మనము వెళ్ళిపోతాం కదా. అందుకనే ఆదాముకు తక్కువగాను మరియు ఉన్నతము గాక సమాన సంపూర్ణత కలిగినటువంటి స్త్రీని ఒక జోడిగా దేవుడు ఒక జతగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? సహాయకారిగా ఆయన పోలిక చొప్పున అవ్వను చేశాడంట. ఎవరి పోలిక చొప్పున? ఆదాము పోలిక చొప్పున. అందుచేత ఏమన్నాడు పౌలు? పురుషుడు దేవుని యొక్క మహిమ, స్త్రీ పురుషుని యొక్క మహిమ అని చెప్పి అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? బానిసగా కాకుండా సహచరణిగా, అంటే ఆమెతో సమానంగా ఉండుటట్లుగా అని చేసి. కానీ వీళ్ళిద్దరూ కూడా పాపము చేశారని ఒప్పుకోవటం లేకపోవటం వలన దేవుడు వాళ్ళని శపించినట్లుగా మనం చూస్తున్నాం. అందుచేత ప్రియులారా, మనం ఎప్పుడూ కూడా మన సొంత ఆలోచనలు కాకుండా దేవుని యొక్క ఆలోచనల ప్రకారం జీవించినట్లయితే మన జీవితాలు ఇంకో రకంగా ఉంటాయి. ఏమన్నాడు? మన పాపములు ఒప్పుకొనిలా ఏమన్నాడు? దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించును. మరి ఇక్కడ ఏమన్నాడు? ఏం జరిగింది? తన సొంత ఆలోచనలు బట్టి దేవునికి రాను రాను దూరం అయిపోయాడు కానీ దగ్గర అయినట్లుగా మనం చూడటం లేదు. అందుచేత ఏమన్నాడు? యాకోబు 1:14-15 కానీ మనం చూస్తే, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి, మనలో ఉన్నటువంటి ఆలోచన, ఎవరిదో ఆలోచన కాదు, మనకున్నటువంటి ఆలోచన ద్వారా అది ఆలోచన మనల్ని ఎటు తీసుకెళ్తుందో అటే మనం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏమన్నాడు? ఏడవబడి. ఏడవబడి అంటే అర్థం ఏమిటి?
ఈడవబడి అంటే అర్థం ఏంటి? బలవంతాన్ని లాక్కెళ్ళిపోద్ది. మన ఆలోచన ఎలా తీసుకెళ్తుంది? మనల్ని బలవంతాన్ని తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోయి ఏం చేస్తుంది? మరుల కొల్పబడిన వాడే శోధింపబడును. అంటే అక్కడికి లాక్కెళ్ళిపోద్ది. హవ్వను కూడా ఏం చేసిందో అక్కడికి లాక్కెళ్ళిపోయింది. ఆ చెట్టు దగ్గర 4 మాటలు చెప్పింది. ఆయనకి సక్సెస్ఫుల్ అయ్యాడు, పాపం చేయించగలిగాడు. అలాగే ఆదాం ఏం చేశాడు? అవ్వ తప్పు చేసింది. అరే తప్పు చేసావు, దేవుడు తినద్దన్నాడు కాబట్టి నేను దేవుడితో మొరపెట్టుకొని నీకు క్షమాపణ లేకపోతే ఇంకేదో శిక్ష పడకుండా చేస్తానని చెప్పి ఆదాం తలంచినట్లయితే ఇంకో రకంగా ఉండేది. కానీ అలాగ తలంచలేదు. ఆలోచన ఎలా ఉంది? నా శరీరము, నా మాంసము, నా దేహంలో ఉన్న ఈ స్త్రీ, ఆమె నాకు కావాలి కానీ దేవుడు కాదని చెప్పి ఆయన తలంచినట్లుగా చూస్తున్నాం. అంటే మన ఆలోచనలు ఎలాగ ఉన్నాయంటే దేవుని వైపు కాకుండా దురాశ చేత ఉన్నటువంటి ఆశ మంచిగా కాకుండా చెడు ఆలోచనలతో నింపబడి ఉన్న వలన గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనను. మన ఆలోచనలు బట్టే మరణము మనకి సంప్రాప్తమవుతుంది కానీ వేరే విషయాన్ని కాదు. అది మనం గ్రహించట్లేదు. ఎందుచేత? మన ఆలోచన మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? బలవంతం లాక్కెళ్తుందని చెప్పాడు. అది జరిగిన సంగతే. ప్రతి జీవితంలో కూడా మనము పరిశీలించుకున్నట్లయితే మనకు తెలుసు కొన్నిసార్లు తప్పు చేస్తున్నాం, కానీ మనలో ఉన్నటువంటి స్వార్థము, ఆ దురాశ వలన మనల్ని దూరం చేస్తుంది దేవుడు అని చెప్పి మనం చూస్తున్నాం. అట్లాగే యాకోబు 1:3 చదివినట్లయితే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఈ విషయంలో మన ఆలోచన ఎలాగుంది, దేవుని యొక్క ఆలోచన ఎలాగుందో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? దేవుడు కీడు విషయమై శోధింప నేరడు. ఏమన్నాడు? కీడు విషయమై ఈ మానవుడు శిక్షపడాలి, వీడు నాశనం అవ్వాలి, వీడికి నష్టం కలగాలని ఎప్పుడు దేవుడు అనుకోడు అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? కీడు విషయమై ఎవడును శోధింపు నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అంటున్నాడు. దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని చెప్పి అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? మనం సాధారణంగా మనకి ఏదైనా నష్టం జరిగినా, కష్టం కలిగినా, దుఃఖం కలిగినా, వేదన కలిగినా మనం ఎవరిని నిందిస్తామండి? ముందు ఆదాము ఎలా చేశాడో, అవ్వ ఎలా చేసిందో మనం కూడా దేవుడా నాకెందుకు ఇచ్చావయ్యా ఈ సమస్య అని చెప్పి మనం ముందు దేవుణ్ణి మనము ఇస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఎటువంటి శోధన లేకుండా దేవుడు మనల్ని కాపాడుతాడని ఈ వాక్యం ద్వారా మనం పాపము తర్వాత ఇతర చెడు గుణాలు ఎలా వచ్చినాయండి? పాపం చేసిన తర్వాత మనసు యొక్క ఆలోచనలు ఎలాగ మారినాయి అంటే ఫస్ట్ సిన్ ఎక్కడొచ్చింది? ఆదికాండం 4:5 కానీ చూసినట్లయితే కయీనును అతని అర్పణను యెహోవా లక్ష్య పెట్టలేదు. 4వ అధ్యాయం ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనం కానీ చూసినట్లయితే కయీనును అతని అర్పణను యెహోవా లక్ష్య పెట్టలేదు. అంటే కయీనుని లక్ష్య పెట్టలేదు, అర్పణను కూడా ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకి మిక్కిలి కోపము కలిగింది. మిక్కిలి కోపం వచ్చేసింది. ఆయనకి ఆ స్వభావం దేవుడు మానవునికి ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఈ స్వభావం వచ్చేసింది. ఏంటి? కోపం వచ్చేసింది. కోపం వచ్చినందువలన ఏమన్నాడు చూడండి. కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపము వచ్చి తన ముఖము చిన్నబుచ్చుకొనెను. మానవుడు ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. ఆదాం సంతోషంగా ఉండేవాడు, తోటలో ఎటువంటి సమస్య లేదు. ఎప్పుడైతే తప్పు చేశాడో ఈ సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చింది. చిన్నబుచ్చుకున్నాడు. యెహోవా కయ్యూను అర్పణ లక్ష్య పెట్టలేదు కనుక అసంతృప్తి చెందాడు.
నా తమ్ముడు యొక్క అర్పణను ఆయన అంగీకరించాడు, నేను తీసుకొచ్చిన అర్పణను మిక్కిలి కోపంతో ముఖం చిన్నబుచ్చుకొని తర్వాత ఏం చేశాడు మనకు తెలుసు. ఆయన హృదయంలో మిక్కిలి కోపం వలన కయ్యూను తన తమ్ముని హత్య చేశాడు. ఏమైంది? ఆలోచన ఎలాగొచ్చిందండి? ముందు చిన్నబుచ్చుకున్నాడు, తర్వాత కోపం వచ్చింది. ఆ కోపం ఎక్కడికి దారితీసింది? హత్య చేయటానికి. ఎవరిని చంపాడు? శత్రువుని కాదు, తన సొంత తమ్ముడిని చంపినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆత్మ యొక్క ఆలోచన చెడ్డదైనట్లయితే ఏమన్నాడు దేవుడు? నా యొక్క కోపానికి గురి అవుతారన్నాడు. అయినా కానీ ఆయన పశ్చాత్తాపడి తన హృదయంలో నొచ్చుకొని 120 సంవత్సరాలు ఇద్దాము, అంటే కొంత సమయం ఇద్దాము వాళ్ళు మారటానికి అని చెప్పి దేవుడు తలంచాడు. కానీ తాయిను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతని చంపెను. ఇక్కడ చూడండి, చెడు గుణాలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా వచ్చిందో. అక్కడ భయపడ్డాడు, అక్కడ వేరే వాళ్ళని నిందించాడు. అందుచేత దేవునికి ఎప్పుడైతే ఆదాము అవ్వ దూరం అయ్యారో, ఆయన ప్రత్యక్షత నుంచి ఏదైనా తోటలోంచి బయటికి ఎప్పుడైతే పంపించబడ్డారో, మానవుల్లో గుణాలు అన్నీ కూడా చెడుగానే ఉన్నాయి, కానీ మంచిగా ఉన్నట్లు అక్కడ కనపడలేదు. ఆదికాండం 4:12 చూసినట్లయితే, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు, నీవు భుజము మీద దిగులు పడచ్చు, దేశ దిమ్మరువై. అదే శాపం ఎవరికి ఇచ్చాడు? ఆదాము కూడా అదే శాపం ఇచ్చాడు. నీకు ఒక చాటు, ఒక స్థావరం అనేది నీకు లేదు కాబట్టి మొత్తం తిరగాలన్నాడు. ఆత్మ సంబంధమైన మరణము ఆదాము నుండి కయీను వరకు ఏమైంది? శాపం అధికమైంది అంటున్నాడు. ఆదాముకి ఎంతవరకు వచ్చింది? చెమట వచ్చి నీవు కష్టపడి నీవు సంపాదించుకోవాలి నీ భోజనం. ఇక్కడ అది కాకుండా ఇంకేమి అధికమైంది దానికి? దేశ దిమ్మరివై తిరుగుతాడు. అంటే దాని యొక్క ఫలము, పాపం యొక్క ఫలంతో ముందు 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 ఎక్కువ అవుతుంది కానీ తగ్గినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండము 3:17-19 వరకు చూసినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. నీ విత్తము నేల శపించబడి ఉన్నది, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, అది ముండ్ల తుప్పులను గచ్చ పొదలను నీకు మొలపించును, పొలములోని పంట తిందువు, నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, నీ బ్రతుకు దినములనియు నీవు తిరిగి నేలకు చేరు వరకు శపించబడుతుంది అన్నాడు. ఏలయనగా నేల నుండి తీయబడితేవి కనుక నీవు మరలా మన్నైపోతావు అని దేవుడు చెప్పాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? మానవుని యొక్క పోలిక, దేవుడిచ్చినటువంటి పోలిక పోగొట్టుకున్నాడు. రాను రాను సాతానులోకి బలమైన శక్తిగా మారిపోయాడు. దురాశ ఒకటి, రెండోది ఇతరులను నిందించటము, మూడోది ఒక భయం పెట్టుకున్నాడు. ఈ భయం వలన కొన్నిసార్లు ఏం జరుగుద్ది? ఏదో సినిమాలో చెప్తాడు, నాకు భయం వేస్తుందయ్యా అని వచ్చి ఉన్న వాళ్ళందరినీ తంతాడు. జూనియర్ ఎన్టీఆర్ అక్కడ కదండి, ఏదో సినిమాలో నాకు భయం వేస్తుంది మీరు ఏం చేస్తారని అని చెప్పి వెళ్ళి ఊరి మీద పడి వాళ్ళని కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఎటువంటి దారి తీస్తుందో చూడండి. తర్వాత తప్పు చేశాననేటువంటి భావన ఉండే కొద్ది ఎక్కువ అవుతుంది. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవటానికి ఇంకో తప్పు చేస్తున్నట్లుగా మనం మన కళ్ళారా చూస్తున్నాం. తర్వాత ఇంకేమన్నాడు? ద్వేషం పెరుగుద్ది. నేనే ఈ స్థితిలో ఉన్నాను, నాకన్నా తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, నాకన్నా పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఒక పక్కన దేవుణ్ణి ద్వేషిస్తాము, ఇంకో పక్కన మన ఇరుగు పొరుగు అని కూడా మనకి తెలియకుండానే మనము ద్వేషిస్తూ ఉంటాము. తర్వాత కోపం అనేది పెరుగుద్ది. ఈ కోపం వల్ల ప్రత్యక్షంగా మనం హత్య చేయకపోయినప్పటికీ మన మనసులో వాడు నాశనం అయిపోతే బాగుండు, పాపం చేశాడు కాబట్టి దేవుడు
వాడిని నాశనం చేస్తే బాగుండని మనం కోరుకుంటామా లేదా? ఎస్. అంటే దేవుని యొక్క ఆలోచన ఏమంటున్నాడు? ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. కానీ మనం ఏం కోరుకుంటున్నాము? నాశనం అవ్వాలని చెప్పి మనం కోరుకుంటాం. మానవుడు ఏ రీతిగా సృష్టించబడినది మనం చూసినట్లయితే ఆయన యొక్క గుణాలు, ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే తన స్వభావాన్ని సాతాను గుప్పెట్లోకి వెళ్ళిందో, ఆ దినంలోకి వెళ్ళిందో ఏం జరిగింది? గలతీ 5వ అధ్యాయం 18 నుంచి 21 వరకు చూసినట్లయితే ఎలాగొచ్చేసినాయి? శరీర కార్యములు, శరీరేచ్ఛ, నేత్రాశ, జీవపు డమ్ము. వీటి వలన మానవుడు ఎంతవరకు దిగజారిపోయాడు? గలతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఈ రీతిగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? శరీర కార్యములు జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక చెడు గుణము కనపడుతుంది. ఇవాళ రేపు ఇంకా ఎక్కువైపోయింది. ఈ బీజేపీ ఎప్పుడైతే వచ్చిందో ఈ రోడ్ల మీదే డాన్సులు వేయటము ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఒకళ్ళు చూసి ఇంకోళ్ళు కూడా, ముసలోళ్ళు కూడా డాన్సులు వేస్తున్నారు సెల్ ఫోన్లో మనం చూస్తుంటే. అసలు ఆ కారణం వాళ్ళు ఎందుకు వేయాలి అనేది కనపట్ల. ఏంటంటే వాళ్ళు కూడా మేము ప్రపంచంతో పాటు ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయము ఇవన్నీ కూడా మనకి కనపడుతున్నట్లుగా. దానివలన మనకి నిత్య మరణాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య మరణం. ఏమిటా నిత్య మరణము? మానవుడు పాపం చేసి పోగొట్టుకున్నటువంటి ఆ జీవితాన్ని, మరణాన్ని ఆయన సంప్రాప్తించుకున్నాడు. కాబట్టి దాని నుంచి మరలా మానవుణ్ణి వెతికి రక్షించి తన యొక్క ప్రేమ చొప్పున మరలా తనతో పాటు ఏదైనా తోటలో ఎలాగైతే ఆయన సంచరించాడో అలాగే రెండవ రాకడ సమయంలో మనతో కూడా ఆయన ఉంటానని వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఆదాము జీవవృక్ష ఫలము కాక యెహోవా తినవద్దన్న మంచి చెడ్డలు తెలియనిచ్చు ఫలము తిన్నాడు. కాబట్టి పాపంలో ఆయన పెరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుచేత అపోస్తుల పైన ఆయన ఎవరు పాపం చేస్తే మనకెందుకు, మనం బాగానే ఉన్నాం కదా. కొంతమంది అనుకుంటారు మేము మంచి జీవితం జీవిస్తున్నాము, కానీ ఏమిటి ఈ పరిస్థితులను కానీ మనం చూసినట్లయితే రోమా 5వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా చెప్తున్నట్లుగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తం. అంటే ఎవరు కూడా ఈ పాపంలో నుంచి విముక్తి పొందలేరు అన్న విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరచబడింది. అలాగే రోమా 5:17 చూసినట్లయితే ఏం చెప్తున్నాడు? మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ యొకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఎవరైతే పాపం చేసి పాపంలో జీవిస్తున్నారో వాళ్ళు నాశనానికి వెళ్తారు. ఎవరైతే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జీవాన్ని మరలా పొందుకోవాలని క్రీస్తు ద్వారా పొందుకుంటారో వాళ్ళు క్రీస్తు ద్వారా ఏలబడతారు అని చెప్పి అంటున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడో చూడండి. 5:19 మనం చూసినట్లయితే ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. ఈ విషయంలో కానీ మనం లోతుగా భావించినట్లయితే ప్రపంచమంతా కూడా ఇప్పుడు శ్రమ దినాలని అనుసరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక వేడుకగా వాళ్ళు అనుసరిస్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళందరికీ తెలుసు యేసు ప్రభువు ద్వారా వాళ్ళకి రక్షణ ఉన్నది, పాప క్షమాపణ ఉన్నది.
ఈ చీకటి అనే పాప లోకం నుంచి వారికి విమోచన క్రీస్తు ద్వారా కలుగుతుందని వారు నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళందరూ నీతిమంతులుగా చేయబడుదురు అని చెప్పి అంటున్నారు. ఎప్పుడైతే క్రీస్తుని మనం నమ్ముతామో, ఎప్పుడైతే ఈ పాపమనే చీకటి నుంచి మనము బయటికి రావాలి, మారు మనసు పొంది దేవుడు మన సమీపంగా ఉన్నాడు, ఆయన వలననే మనకు రక్షణ, ఈ పాపము ఈ చీకటి నుంచి విమోచన కలుగుతుందని నమ్మినట్లయితే ఏమన్నాడు? నీతిమంతులుగా చేయబడదము. ఎఫెసీ 4:23-24 చూసినట్లయితే, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అంటున్నాడు. చూడండి ఎలా తీసుకొస్తున్నాడు. దేవుడు క్రీస్తు ప్రభుని ఎందుకు పంపించాడని మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. నేను అనుకునేది ఏమిటంటే, దేవుడిని నిందించాడు ఆదాము, నీవిచ్చిన ఈ స్త్రీ వలనే, ఈ సృష్టి వలనే, లేకపోతే నీ సృష్టి వలనే నేను పాపము చేశానని చెప్పి అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఎప్పుడైతే మీ చిత్తవృత్తి యందు, మీ మనసులో, మీ ఆలోచనలో, మీ క్రియలలో నూతన పరచబడిన వారై, ఎప్పుడైతే మీ పాపపు ఆలోచనలన్నీ వదిలేసి క్రీస్తు వైపు చూసి ఈయన ద్వారానే మనము పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క పోలికను మనం పొందుకోగలమని చెప్పి ఆలోచించినట్లయితే మరలా ఈ యొక్క పాత స్వభావాన్ని వదిలేసి నూతన స్వభావాన్ని మనము ధరించుకోగలము. ఆ ధరించుకున్నప్పుడే ఏం జరుగుతున్నది? ప్రకటన గ్రంథం 7:2 జయించువానికి దేవుని పరిదయసులో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. చూసారా? మొట్టమొదట 3 అధ్యాయాలు ఆది కాండంలో ఏం జరిగిందో మనకు తెలుసు. జీవవృక్ష ఫలాన్ని యొక్క ఫలములు తింటాడని దేవుడు ఏం చేశాడు? నిన్న చదువుకున్నాం కదా, కెరూబులను కాపలా పెట్టి అగ్ని జ్వాలల వంటి ఖడ్గాన్ని పెట్టాడు. ఎందుకు? అది తిన్నట్లయితే నిత్య జీవం ఉంటుందని. కానీ ఈ పాపం వలన అవన్నీ పోగొట్టుకున్నాడు, దేవునికి దూరం అయ్యాడు. ఈ పాపంలోనే మగ్గిపోతూ అనేక శ్రమలు పొందుతూ ఉన్నటువంటి ఆయుష్ను పోతూనే ఉంది. ఇప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బతకటం కూడా చాలా కష్టమైపోతుంది. 30 సంవత్సరాలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. అది ఎప్పుడూ లేదు ఇంతకుముందు. నా చిన్నతనంలో అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, అంటే మంచి ఆహారం ఉండేది. ఇప్పుడంతా కల్తీ ఆహారమే, హైబ్రిడ్. దానికి మందులు వేసి మళ్ళీ దానికి పురుగుల మందు కొట్టి, ఆ పురుగుల మందులు మనం కూడా తింటున్నాం. పురుగులాగా మనం కూడా చచ్చిపోతున్నాం అండి. అందుచేత ఏమన్నాడు? వాటి నుంచి దూరంగా ఉన్నట్లయితే మీకు జీవవృక్ష ఫలాన్ని అనుగ్రహిస్తున్నా అన్నాడు. అంటే జీవవృక్ష ఫలాన్ని పొందుకోవాలంటే మనం అర్హత సంపాదించుకోవాలి. అంతేనండి? ఆధార్ కార్డు ఇస్తున్నారు, తెల్ల కార్డు ఇస్తున్నారు, రైస్ కార్డు ఇస్తున్నారు. ఇది చూపిస్తేనే మనకి అవన్నీ ఇస్తారు కదండి. సంక్షేమ పథకాలన్నీ మనకి ఇస్తారు. అది లేకపోతే ఇవ్వరు. అలాగే ఆ జీవవృక్ష ఫలం యొక్క ఫలాలు మనం తినగలిగిన అంటే ఒక అర్హత మనము సంపాదించుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క పూరీళ్ళు కావాలి, మాంసం కావాలని ఆయన్ని నిందించి, దేవుడిని నిందించి జరిగి ఏం చేశారు? అది తిని సంతృప్తి చెందారా? లేదు, చావుకొని తెచ్చుతున్నారు. మానవుని యొక్క ఆలోచన అంతవరకే ఉంది. కానీ 1 కొరింథీ 13:12 ఏం చెప్తున్నాడు చూడండి, అది చదవండి బాగా. 1 కొరింథీ అయ్యారు మైకులో చదవండి ఎవరన్నా. 1 కొరింథీ 13:12. ఓకే, నేను చదువుతాను. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము,
ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 2 కొరింథీ 3:18 అందరం కూడా చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. మొట్టమొదట గ్లాస్ అంటే అక్కడ అద్దంలో చూసినట్లు, డార్క్ అంటే చదవండి, అది తెలుగులో ఏముంది? ఇది 1 కొరింథీ 13:12. ఆ రోజుల్లో సూచనగా చూస్తున్నాము. కొంత మట్టుకే ఎరిగి ఉన్నా అంటే మనం ముఖంలో చూసినప్పుడు మనం ఎవరిని చూస్తున్నాము అంటే ఆ రోజుల్లో అద్దాలు ఉండే కాదు. ఏదో రాళ్ళు చెక్కి లేకపోతే పాలరాతులు లేకపోతే ఇటువంటి లేకపోతే నీళ్లలో నీడ చూసుకొని వాళ్ళు ముఖాలు కడుక్కోవటం కానీ పౌడర్లు కొట్టుకోవటం కానీ అన్నీ చేసుకునేవాళ్ళు, వాళ్ళ అందాన్ని చూసుకునేవాళ్ళు. అటువంటి అద్దాల్లో ఎలా చూసేవాళ్ళు? ఒక సూచనగా చూసేవాళ్ళు. అంటే వాళ్ళ పోలిక ఎలాగున్నది అనేది చూసేవాళ్ళు. సంపూర్ణమైన పోలిక వాళ్ళు చూడలేకపోయేవాళ్ళు. కానీ తర్వాత ఏమంటున్నాడు 2 కొరింథీ 3:18 మనము నవీన స్వభావము కలిగి, ఇందాక ఏమన్నాడు? నవీన స్వభావం కలిగి. ఎప్పుడైతే క్రీస్తు మనలో ఉన్నాడో మనం నవీన స్వభావం